సార్ అలాగే ఇప్పుడు ఏదైతే ఆరా మస్తాన్ అలాగే కేకే వీళ్ళిద్దరూ చెప్పిన సర్వేలో ఒకసారి చూసుకుంటే కేకే గారు చెప్పింది మాక్సిమం కొంతవరకు వర్కౌట్ అయింది అనిపిస్తుంది. సో మీరేమంటారు? మనకి ఇప్పుడు రకరకాల సర్వేలు దాదాపు 40 నుంచి 50 సర్వేలు వచ్చాయి. ఇది ఎగ్జిట్ పోల్సే. అవి అయితే 100 వచ్చుంటాయి ముందు. ఇవి ఎగ్జిట్ పోల్స్ లోకల్వి ఒక 50-60 వచ్చుంటాయి. అవి కాకుండా నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక 20 దాకా వచ్చాయి. అంటే ఒక 70-75 ఎగ్జిట్ పోల్స్ మనకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో బాగా పాపులర్ అయినవి కొన్ని ఎగ్జిట్ పోల్స్. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2 వైపులా 2 ఎగ్జిట్ పోల్స్ పాపులర్ అయినాయి. ఒకటి ఆరా మస్తాన్ది. ఆరా మస్తాన్ ఏం చెప్పాడు, వైసీపీకి 94-104 సీట్లు వస్తాయి, కూటమికి 71-81 వస్తాయి. ఇది కానీ రాకపోతే నేను మూసేసుకుంటాను, ఆరా మస్తాన్ అనేవాడే కనిపించడు అని చెప్పాడు. ఆల్రెడీ బుద్ధ వెంకన్న ఛాలెంజ్ కూడా చేశాడు. నువ్వు చెప్పింది జరిగితే నేను 4 కోసుకుంటా, నువ్వు చెప్పింది జరగకపోతే నువ్వు 4 కోసుకుంటావా అని. అయితే ఈయన 4 కోసుకుంటాను నేను అనలేదు, ఆరా మస్తాను. బట్ ఆయన ఇంతకంటే 10 ఎక్కువే వస్తాయి వైసీపీకి అని చెప్పాడు. ప్రైవేట్ టాక్స్లో 143 వరకు వైసీపీకి వస్తుందని కూడా ఆరా మస్తాన్ చెప్పాడని నాకు నిన్నే వైసీపీ వాళ్ళు 2-3 చెప్పారు. సో క్లియర్గా ఏంటంటే వైసీపీకి మంచి మెజారిటీతో వైసీపీ ఫామ్ చేస్తుంది అనేది ఆయన చెప్పాడు. కానీ స్వీప్ ఉందని ఆయన చెప్పలే, ఎవరి వైపు స్వీప్ లేదు అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన జగన్కి సపోర్ట్ చేస్తూ మహిళలు కావచ్చు, ఇటు గ్రామీణ పేదలు కావచ్చు, తర్వాత వీళ్ళు ముసలి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్లియర్గా ఉన్నారు. అంటే ఆయన అంత చైతన్యం ఉంటుందా అనేది కూడా కొంతమంది విలేకరులు అడిగితే క్లియర్గా మనం అనుకుంటాము బ్రహ్మాండమైన చైతన్యం ఉంది మహిళల్లో. వాళ్ళు చంద్రబాబుని నమ్మట్లేదు, జగన్ ఇచ్చిన హామీలు 5 ఏళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు నమ్మకం ఉంది జగన్ మళ్ళీ వస్తే కంటిన్యూ చేస్తాడు అని. సో ఇదంతా కూడా పనిచేసింది అనేది ఆరా మస్తాన్ చెప్పాడు. ఆరా మస్తాన్ ఒకటే డీటెయిల్గా సర్వేలు ఎలా చేశాము, ఏ వర్గాలు ఎలా ఉన్నారు, మహిళల్లో ఎంత శాతం వైసీపీని సపోర్ట్ చేస్తుంది, ఎంత శాతం తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది, మగవాళ్ళల్లో ఎంత శాతం తెలుగుదేశం, ఎంత శాతం కూటమి వైసీపీ, ఇలాగా డీటెయిల్గా ఆయన వివరించడం వల్ల ఏమైందంటే ఆరా మస్తాన్ సర్వేకి మంచి పేరు వచ్చింది. అంటే రిలయబుల్ అని. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఎంత నమ్మకం ఉన్నా ఇది ఆరా మస్తాన్ మమ్మల్ని కొంత డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ అన్నట్టుగా వినబడింది. అందుకని తెలుగుదేశం వాళ్ళు ఆరా మస్తాన్ సర్వే మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు ఆరా మస్తాన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అసలు ఎక్కడ ఆరా మస్తాన్ చెప్పిన దానికి ఇప్పుడు వస్తున్న ఫిగర్స్కి సంబంధం లేదు. ఆల్రెడీ 151 కూటమి వచ్చేసింది, వైసీపీని దాటేసింది. వైసీపీ గతంలో వైసీపీ వచ్చిన ఫిగర్ని 151కి వచ్చింది, అది ఖచ్చితంగా దాటుతుంది. సో 24లోనే లీడ్లో కూర్చునింది. ఇప్పుడు ఆల్రెడీ 175 లీడ్స్ వచ్చేసాయి మనకి. క్లియర్గా కూటమి 151 వచ్చేసింది, 24 మాత్రం ఉన్నాయి. ఒకవేళ వైసీపీ ఏమైనా తగ్గితే 151 క్రాస్ చేసే రివర్స్లో వచ్చింది. కరెక్ట్గా 2019 రివర్స్లో వచ్చింది. నిజానికి చాలామంది 2014 రివర్స్లో వస్తుంది అంటే వైసీపీకి పెద్ద మెజార్టీ రాదు కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వీళ్ళకి ఒక 60-70 తెలుగుదేశం కూటమికి వస్తుంది అనేది ఎక్కువ మంది చెప్పారు. కానీ అది రాలేదు. 2019 రిజల్ట్ రివర్స్ అయింది. సో ఆరా మస్తాన్ అటర్ ఫ్లాప్. ఇక కేకే అతను నిజానికి మొన్నటి వరకు ఎవరికి తెలియదు. కేకే నిన్న మన ఛానల్లో కూడా మాట్లాడాడు. సో అతను నిజానికి 2019లో కూడా కేకే 151 పైన వైసీపీకి వస్తుందని చెప్పాడు. కానీ అతన్ని ఎవరు పట్టించుకోలేదు అప్పుడు. ఇప్పుడు కూడా 121 అంటే ఎవరు పట్టించుకోలే. కానీ తెలుగుదేశం మీడియా అతను విపరీతంగా పాపులరైజ్ చేసింది. సో ఇప్పుడు నిజానికి కేకే సర్వేనే సక్సెస్ అయింది. ఆరా మస్తానా కేకేనా అన్న పోటీ ఉన్నప్పుడు అందరూ కూడా కేకేని ఎవడూ నమ్మలేదు. ఇతనేందో విచిత్రంగా ఉన్నాడు, ఇతను చూస్తే ఇతను సర్వే చేశాడు అసలు అన్నట్టుగా ఎవరు పట్టించుకోలేదు. దాని మీద కామెడీ లాగా అయిపోయింది. కేకేది వస్తుందని అనుకోలేదు, మనం కూడా అనుకోలేదు. నేను కూడా
చెప్పినప్పుడు కేకేది 161 స్వీప్ లేదని నేను కూడా నమ్మాను. సో కానీ స్వీప్ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనమేం గ్రౌండ్లో పోయి చేయలేదు, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే మనం విశ్లేషిస్తాం. సో కానీ గ్రౌండ్లో పోయి వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారు ఎవరు. కేకే మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఆయన 161 వస్తుంది అన్నాడు, 14 వైసీపీకి అన్నాడు. దానికి దగ్గరలోనే ఉంది కదా 161 అంటే 151 వచ్చింది కదా. అంటే కేకే సర్వేనే ఇవాళ కరెక్ట్ అయింది. నేను నా భార్య నగలు అమ్మి నేను వెళ్ళి సర్వే చేశాను, ఆ డబ్బులంతా నేను పెట్టుకున్నాను అన్నాడు. నిజం కూడా కావచ్చు. కానీ ఆయన మీద అందరూ జోకులు వేశారు, ఫండ్ చేశారు. ఇప్పుడు ఆయనదే కరెక్ట్ అయింది. 2019లో కేకే సర్వే కరెక్ట్ అయింది. నేను అతనితో మాట్లాడినప్పుడు అడిగాను, మీరు ఫస్ట్ టైం వచ్చారంటే లేదు సార్, నేను 2019లో కూడా కరెక్ట్గానే చెప్పాను సార్. 2017లో నుంచి స్టార్ట్ చేశారు అతను, 2019 టైం నుంచి వర్క్ చేశారు. సో అది చెప్పాడు. సో ఇప్పుడు ఆరా మస్తాన్ సర్వేనా కేకే సర్వేనా అన్నప్పుడు కేకే సర్వే 100% కరెక్ట్ అయింది. 161 చెప్పాడు. 151 కూటమికి వచ్చేసే ఆల్రెడీ 152లో వెళ్ళింది. వైసీపీకి 23లోకి వెళ్ళింది. సో కాంగ్రెస్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు రివర్స్ అంటే గతంలో వైసీపీకి వచ్చిన దానికంటే ఒకటి ఎక్కువే ఉంది ఇప్పుడు వరకైతే. ఇంకా వైసీపీకి ఏమైనా తగ్గుతుందో చూడాలి. ఎందుకంటే 24 నుండి 25 నుండి వైసీపీ 23కి వచ్చేసింది. ఇది 23 నుంచి ఇంకా కూడా పడిపోతుందా అనేది చూడాలి. ఇది మాత్రం 23 మాత్రం లాస్ట్ టైం టీడీపీ గెలుచుకున్న సంఖ్యలో ఆగింది. 23 దేవుడు స్క్రిప్ట్ అన్నారు, అక్కడే ఆగితే మాత్రం మళ్ళీ రివర్స్ లో ఇప్పుడు దేవుడు స్క్రిప్ట్ జగన్కి రాశాడని వీళ్ళు అంటారు. ఏదేమైనా కేకే సర్వే కరెక్ట్ అయింది, ఆరా మస్తాన్ సర్వే ఫ్లాప్ అయింది. మరి ఆరా మస్తాన్ ఆయన చెప్పుకున్నట్టుగా లగడపాటి లాగా విరమించుకుంటాడా? యాక్చువల్గా మరో లగడపాటి కేకే అని చాలామంది అన్నారు కేకేని. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు మరో లగడపాటి ఆరా మస్తాన్ అన్నారు. సో ఇప్పుడు ఆరా మస్తాన్ అటర్ ఫ్లాప్. పాపం మామూలుగా ఎవరైనా కూడా ప్రిడిక్షన్ అనేవి ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. కానీ ఆరా మస్తాన్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అది కరెక్ట్ అయింది, మంత్రులు ఓడిపోతారని ఆయన చెప్పాడు. అట్లాంటివి కరెక్ట్ అయినాయి. ఆరా మస్తాన్ చెప్పిన దాంట్లో ప్రముఖులు ఎవరెవరు ఓడిపోతారు, ప్రముఖులు ఎవరెవరు గెలుస్తారు, ఈ రెండు చెప్పాడు ఆయన. ఈ రెండు కూడా ఓకేనే. అంటే తెలుగుదేశంలో అందరూ గెలుస్తారన్నారు, కూటమిలో ప్రముఖులందరూ గెలుస్తారని చెప్పాడు ఆయన. వాళ్ళందరూ గెలిచేశారు. ఇటు వైసీపీలో ప్రముఖులందరూ ఓడిపోతున్నారు, 10 మంది మంత్రులు ఓడిపోతున్నారు అని చెప్పారు. అది మాత్రం కరెక్ట్ అయింది. సో ఆయన ఓవరాల్ ప్రెడిక్షన్ అయితే తప్పైంది, కేకే ఓవరాల్ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది.